సైడ్ రా పక్కకు కానీ చెందినటువంటి వ్యక్తిగా మరి సమ్మేళన కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఇద్దరు శాసనసభ్యులు అన్నా రాంబాబులో మన కంటెస్ట్ అయినటువంటి కొత్తూరు నాగార్జున రెడ్డి ఎమ్మెల్యే గారికి మీరందరూ కూడా గతంలో నన్ను ఏ రీతిగా అయితే ఆశీర్వదించినారు అదే రీతిగా నాగార్జున రెడ్డి గారిని కూడా ఆశీర్వదించి మీ యొక్క సహాయ సహకారాలను అందించి ఆయన విజయానికి తోడ్పాటును అందించండి. మీకు అన్ని విధాల అండగా ఉంటాడు నాగార్జున రెడ్డి అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఇంకొక అపవాదం ఉంది మనకు, వైశ్య కులానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకో ఇంకో పార్టీకో ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో వ్యతిరేకంగా ఉంటారనేది ఒక అపవాదం ఉంది. ఆ అపవాదం కూడా మనం తొలగించుకోవాలి. అది తొలగించుకోకపోతే ఎక్కడో ఒకళ్ళ ఉన్నటువంటి మాయంటోళ్లకు మనము నష్టపరిచిన వాళ్ళమైతామనేది కూడా గ్రహించండి. ఆ నష్టాన్ని మీరు పరోక్షంగా మాకు నష్టపరిచిన వారైతారనేది కూడా మర్చిపోవద్దని చెప్పేసి కూడా తెలియపరుస్తా ఉన్నా. అలాగే నాగార్జున రెడ్డి గారికి కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, అన్నా రాంబాబు వచ్చిన తరువాత ఆర్య వయసులు ఇక్కడ రాజకీయంగా ఎదిగినారు అనేది కరెక్ట్ కాదు. అన్నా రాంబాబు కన్నా ముందరనే తాడిచర్లలో కావచ్చు, పోనపల్లిలో కావచ్చు, లేకపోతే గడికోటలో కావచ్చు, అంబవరంలో కావచ్చు, ముల్లాపురం కావచ్చు, ముళ్ళపాడు నేను మాట్లాడుతుంది ఈ 3 మండలాలలో ప్రధానంగా ఈ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా పాత తాలూకా అంతర్ది కంబము అర్ధవీడు కలిసిన తర్వాత అది కొత్త నియోజకవర్గమైంది. దీన్ని నియోజకవర్గం కాకుండా మా వాళ్ళందరి పరిభాషలో పాత తాలూకా అంటే పాత నియోజకవర్గము అనేది మా వాళ్ళ భావన. నేను చెప్పినటువంటి అన్నీ కూడా అన్నారాంబాబుతో సంబంధం లేకుండా గత 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబాలు ఆర్య వయసులు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము రాకపోయినా కానీ వెళ్ళి ఉన్నాయి. అన్నారాంబాబు రాకముందే గిద్దలూరు గ్రామ పంచాయతీ ఉండేది. గ్రామ పంచాయతీ ప్రజల ఆశీస్సులతోటి, కీర్తిశేషులు పగడాల రామయ్య గారి ఆశీస్సులతోటి సురేంద్ర ఈ హెడ్ క్వార్టర్ సర్పంచ్ అయినారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఒక రీతిగా నేను మాట్లాడితే, ఇంకా ఒక రీతిగా నేను చెప్పాలంటే, నేను వచ్చిన తర్వాతనే వాళ్ళు తగ్గినారు. నేనేదో వాళ్ళ దగ్గరికి పోయి అయ్యా బాబు అని వదిలాడుకొని మీరు ఎక్కువ స్పీడ్ పోతే, ఎక్కువ మాట్లాడితే వీళ్ళు చూసి వాళ్ళు తయారైనారని చెప్పేసి అపవాదం వస్తుంది. కాబట్టి కొద్దిగా మీరు తగ్గండి అని చెప్పేసి వాళ్ళనే తగ్గించినాను నేను ఒక రీతిగా. కారణం ఏమంటే అపవాదం రాకూడదని. మామూలుగా అయితే వాళ్ళు మామూలుగా ఇవన్నీ నీతో నాతో వాళ్ళు రాజకీయంలోకి రాదు. కాబట్టి ఇక్కడ రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు ఆర్య వయసులో అనేది కూడా గ్రహించుకోవాలా, ఆ విధానాన్ని చూడాలా. ఆ విధానాన్ని చూసుకొని మీరు కూడా ముందుకు వెళ్ళి ఎవరైతే ఆ రాజకీయ ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉండాలా. వ్యాపార వర్గాలు వయసుల్లో ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ వ్యాపార వర్గాల్లో చెందిన వాళ్ళు. నేను గట్టిగా ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నా, ఒక వైశ్యుడిగానే కాకుండా ఒక శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గ పరిధిలో 15 సంవత్సరాలు నేనుంటే, మధ్యలో కొంతకాలం నేను శాసనసభ్యుడిగా లేకపోయినప్పటికీ కూడా నా గాలి, నా శ్వాస అనేది ఈ నియోజకవర్గంలో ఉండి ఏ అధికారి తప్పుడు కేసు పెట్టేదానికి సాహసం చేయలేదు. ఏ వ్యాపారస్తుడి మీద ఏ ఒక్క వ్యక్తి కూడా ధైర్యం చేయాల. 2 రీజన్స్. కుదరదు, ఏ కులమైనా ఒప్పుకోనని మాట్లాడతారు. రెండవది,
అదే కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి ఇతను ఎంత దూరమైన పోరాడేటువంటి భావన. అదే పరిస్థితి మీరు కూడా వీళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, అలాగే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆర్య వయసులకే కాకుండా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నాగా ఉండి ఘన విజయాన్ని ప్రసాదించండి. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి రెండో పర్యాయం ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతున్నాడు. ఆయన దానికి ఎలాంటి అనుమానం అవసరంగా ఆయన విజయానికి మీరు తోడ్పడిన వారు అవుతారు అని చెప్పేసి కూడా తెలియపరుచుకుంటూ, వచ్చిన బాధ అయితే నాకు వచ్చిన సార్లు మీరు నేను కలిసిమెలిసి ఉన్నాం. బాగా మీరు ఆప్యాయతగా చూసినారు, చేసిండ్రు. ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు వేసిందే, నాగార్జున రెడ్డి గారు అమ్మడి ఎంతమందికి ఇద్దరికి మార్కాపురంలో వచ్చిందో మీలో ఎవరన్నా వచ్చిందా మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ధన్యవాదాలు. ఒక 5 సార్లు కలిగి అలా నాకు ఎత్తుగానే అగ్రికల్చర్ కానీ ఏదైనా స్టేట్ లెవెల్లో నాకు అవకాశం ఏంటని నాగార్జున రెడ్డి గారు ఆ లోటు లేకుండా గెలుస్తారు. మీకు ఎన్ని పదవులు కావాలో అన్ని పదవులు, మీకు ఉన్నటువంటి కోటా ప్రకారం, వయసులకు ఉన్నటువంటి కోటా ప్రకారం ఖచ్చితంగా చేస్తారు వారు. ఇప్పుడు కనుక నా మీద ఒక పక్కన అభిమానము, రెండో పక్కన బాధ ఉంది, మాకేమి చేయలేదు. ఇప్పుడు వారు పూడిస్తారు, ఇబ్బంది ఏం లేదు. హ్యాపీగా ఉండండి అందరూ. గిద్దలూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నా రాంబాబు గారికి, సభాధ్యక్షులు కోట నరసింహ గారికి, వేదిక అలంకరించిన మార్కాపురం మున్సిపల్ చైర్మన్ చంద్రచంద్ర బాలబల్లి కృష్ణ గారికి, గిద్దలూరు మాజీ సర్పంచ్ శివపురం సురేంద్ర గారికి, వేదికలు అలంకరించిన కౌన్సిలర్లకు, ప్రముఖులకు, ఇక్కడికి విచ్చేసిన ఆర్య వయస్సు ప్రముఖులకు మరియు సోదరులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. పరిచయ కార్యక్రమం గిద్దలూరులో, ఖమ్మంలో ఒకసారి అందరినీ కూర్చోబెట్టుకొని పరిచయం చేసిన తర్వాత నాకు కూడా అందరిలోకి వెళ్ళడానికి సులువుగా ఉంటుంది అని చెప్పిన వెంటనే ఈ సమయంలో ప్రతి నియోజకవర్గంలో అందరము చాలా చాలా బిజీగా ఉన్నాం. పూర్తిగా ఒకరోజు నా కోసం కేటాయించి గిద్దలూరు నియోజకవర్గానికి పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు శ్రీ అన్నారాంబాబు గారికి అందరం గట్టిగా ఒకసారి ధన్యవాదాలు చేస్తాం. సంవత్సరాల నుంచి నాన్నగారు కేపీ కొండారెడ్డి గారికి అన్నారాంబాబు గారు మిత్రుడు. అంటే దాదాపు నేను పుట్టిన దగ్గర నుంచి చాలా ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం, కలిసిమెలిసి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. 2009 నుంచి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా సేవలు అందించినారు. దాదాపు 15 సంవత్సరాలు గిద్దలూరు నియోజకవర్గంలో అన్ని వర్గాల వారికి, అన్ని కుల మతాల వారికి అత్యంత సేవ చేసి దాదాపు 2019లో ముఖ్యమంత్రి గారి తర్వాత పులివెందులతో సమానంగా అత్యధిక మెజారిటీ తెచ్చుకున్న రాంబాబు గారికి అందరం గట్టిగా నాకు తెలిసి పులివెందులతో పోటీ పడింది గిద్దలూరు నియోజకవర్గం మాత్రమే. ఆ 2019కి ఆ ప్రభావం కానీ ఆ ఊపు కానీ దానితో పాటు కలిసి పనిచేద్దాం అనే ఆలోచన కూడా ప్రజలకు రావడం చాలా చాలా అవసరం. అది అదృష్టం. ఎందుకంటే ఈ వ్యక్తితోటి ముందుకు వెళ్దాము అనే ఆలోచన ప్రతి పల్లెలో, ప్రతి టౌన్లో కలగడం కూడా చాలా అవసరం. ఆ అదృష్టాన్ని 100% మూట కట్టుకున్న అన్నారాంబాబు గారికి మరొకసారి అందరం ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్నారాంబాబు గారు మార్కాపురం నియోజకవర్గ
సమన్వయకర్తగా, నన్ను అక్కడి నుంచి గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఇద్దరితో మాట్లాడి పార్టీ అన్ని విధాలుగా ముందుకు వెళ్ళడానికి 175కు 175 గెలిచే ఆలోచనలో భాగంగా ఎటువంటి నిర్ణయం నేను తీసుకున్నా మీరిద్దరూ అన్ని విధాలుగా ఎటువంటి ఆలోచన లేకుండా స్వీకరిస్తారు, ఏ విధమైన ప్రశ్నలు కూడా ఆలోచన చేయకుండా ముందుకు పోండి అని ఒక మాటగా మాకు చెప్పి ఇద్దరిని అటు ఇటు నియోజకవర్గాల్లో పరస్పరం పరిచయ కార్యక్రమంతో ముందుకు వెళ్ళి ఇద్దరు గెలిచిన ముందు నిలబడండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి పంపించడం జరిగింది. మార్కాపురం పర్లువాడు పడడంలో కొంత భాగం దాకా అన్నారాంబాబు గారు చెప్పిన విషయం చాలా ఖచ్చితం. ఇక్కడ మాతో పాటు నియోజకవర్గ వాసులు ఉన్నారు. రాజకీయంగా కానీ లేదా రాజకీయ పరంగా నామినేటెడ్ పదవులు కానీ అక్కడ మార్కాపురం నియోజకవర్గంలో ప్రభావితం మరియు ఆ ఆలోచన ఆశించదగ్గ వ్యక్తులు మార్కాపురం పట్టణం మరియు పొదిలి పట్టణం, కొంత భాగం తర్లుబాడు. ఈ రెండు పట్టణాలు తర్లుబాడు నగర పంచాయతీ, ఈ 3 పంచాయతీలోనే రాజకీయంగా ప్రభావితం చేయగలిగే ప్రదేశాలు మార్కాపురం నియోజకవర్గంలో. ఇక్కడ పల్లెల్లో ఎక్కడ మార్కాపురం నియోజకవర్గంలో ప్రభావితం ఆర్యవైశ్యులు అంత ప్రభావితం చేసే పల్లెలు కాదు. కానీ ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో వారు చెప్పిన విధంగా 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ చుట్టుపక్కల పల్లెల్లో ప్రముఖంగా పూర్తి బాధ్యత తీసుకొని రాజకీయ పరంగా దానితో పాటు ప్రజాసేవలో భాగమయ్యి ఎన్నో పల్లెలు ఉన్నాయి. ఖచ్చితంగా వారు వచ్చిన తర్వాత కొంచెం గొప్ప తగ్గేమో కానీ వారు రాకముందు దాదాపు 40-50 సంవత్సరాల నుంచి చాలా పల్లెల్లో ప్రముఖ పాత్ర రాజకీయ పరంగా ప్రజాసేవలో భాగంగా ఉన్న ఆర్యవైశ్య ప్రముఖులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటాము. ఎందుకంటే ఈ 2 వారాల్లో ఎంతో మందిని పరిచయం చేసుకున్నాం, ఎంతో మంది గురించి తెలుసుకున్నాం. వారు వారి పల్లెల్లో ఎంతో బాధ్యతతోటి ప్రజాసేవలలో నిమగ్నమై ఉన్నారు. అది ఈ 10-15 సంవత్సరాల నుంచి వచ్చింది కాదు, వారి తల్లిదండ్రుల నుంచి పూర్తిగా అదే బాధ్యతలో ఉన్నారు. దాదాపు వ్యాపారస్తులు ఈరోజు ఇక్కడికి గిద్దలూరు నగర పంచాయతీ, కొంతమంది కొమరూరు, కొంతమంది రాష్ట్రాల నుంచి వచ్చినారు.